ఏపీలో బాగుందన్న. ఏపీలో చాలా బాగుంది. ఏపీలో వైఎస్ఆర్ గెలుస్తాడు అత్యధిక మెజార్టీతో. అంటే ఎందుకైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటున్నారు? మంచిగా చేశాడు కదా ఆయన. ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో ఏముందో అన్నీ అమలు చేశాడు. చాలా బాగా చేశాడు. ఓకే. గత సంవత్సరం అయితే 151 ఎన్ని వచ్చినాయి, 150 కదా 160 కూడా వస్తాయి ఈసారి. ఎలా ఉంది ఇప్పుడు కూటమితో వచ్చినటువంటి గెలిచే అవకాశం మీద? కూటమి కాదు కదా, మొత్తం ప్రపంచం ఏకమైనా మళ్ళీ జగనే నెగ్గుతాడు అక్కడ. ఓకే. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత బాగా అల్లర్లు జరుగుతున్నాయి ఆంధ్రాలో. అల్లరి జరుగుతుందంటే ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వార్చక ఏదో గొడవ పెట్టాలి, ఎలక్షన్ ఆఫ్ చేయాలి. అదే కదా వాళ్ళు చేసే పనులు అయ్యే కదా. అంటే అంత తీరు ఎన్నికలంతా అయిపోయాక బాగా గొడవలు అవుతున్నాయి కదా. గొడవలు అవుతుంది వార్చక ఇప్పుడు అవును, జగన్ మీద వారవలెక్క మంచిగా చేస్తున్నాడు అని వారవలెక్క. అది ఎక్కడ జరిగేదే. ఓకే. ఓకే. అంటే ఎలా ఉంది ఇంకా పరిస్థితి ఇప్పుడు? కనీసం ఇప్పుడు కూటమికి వచ్చే స్థానాలు లేవంటారా? కూటమికి ఏమీ లేదు, కూటమి ప్లాపే. లేదు కొన్నిసార్లు ఏమో మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోతామన్న భయంతో ఇటువంటి లేదు రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ అత్యధిక మెజార్టీతో నెగ్గబోతున్నాడు. కర్మ పార్టీలన్నీ భూస్థాపితం. అడ్రస్లు ఉండవు. ఎవరైనా మంచిగా చేసినోనే ఎన్నుకుంటారు కదా. ఆయన మేనిఫెస్టోలోనే 8 హామీలు చేశారు. 8 కంటే ఇంకెక్కువ అమలు చేశాడు ఆయన. ప్రతి పేదవాడు ఈ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ బాగుంది, అమ్మఒడి బాగుంది, రైతు భరోసా బాగుంది. ఆయన పెట్టిన మేనిఫెస్టో ఏముందో అన్నీ అమలు చేశాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? అదే కోరుకుంటారు కదా జనాలు, అదే కోరుకుంటారు. చాలా నెంబర్ 1గా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ఛాన్స్ లేదంటారా? ఆయనకి ఛాన్స్ లేదు. చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది? పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ కానీ ఆయన కూడా నెగ్గడు. అంటే కుటుంబ సమేతంగా వచ్చి సినిమా వాళ్ళు కూడా వచ్చి అంటే కుటుంబ సమేతంగా ఇది సినీ గ్రామర్స్ చూస్తే ఓట్లు వేసేస్తారని సినీ గ్రామర్స్ చూసి ఓట్లు వేసి రోజులు పోయినాయి. ఆయనకి ఎయిరు. ఆయన మాట్లాడే విధానం బాగోదు. ఆయన మాట్లాడే విధానం నేర్చుకుంటే ముందు అన్నీ ఓట్లు వేస్తారు ఎవరైనా. అందరినీ రాజకీయం అంటే అందరిని కలుపుకుని పోవాలి. అంతేగాని తల తీస్తాను, తోక తీస్తాను, నరగొడతాను అంటే ఓట్లు వేస్తారా చెప్పు? అందరూ సక్రంగా మాట్లాడుకోవాలి. సక్రంగా సమాజంలో అందరిని కలిపిపోతే మంచిగా చేస్తున్నారని ఓట్లు వేస్తారు. జగన్ అలా చేశాడు 5 సంవత్సరాలు కూడా. జగన్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని ఛానల్ అయితే టీడీపీ గెలుస్తుందని, కొన్ని ఛానళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీ. లేదు టీడీపీ. ఒక విధంగా మీ ప్రజానాడు ఎలా ఉంది? ప్రజల ఆలోచన ఎలా ఉంది? ప్రజల నాడి ఇక్కడి నుంచి ఎప్పుడు సంక్రాంతికి వెళ్ళలేని జనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వలస వెళ్ళారంటే 85% ఓటింగ్ పడింది అక్కడ. అత్యధిక మెజార్టీతో జగన్ నెగ్గబోతున్నాడు. డౌటే లేదు. నో డౌట్. ఇప్పుడు నుంచే కదా, ఎప్పటి నుంచి ఆ జగన్ యొక్క ప్రసారానికి జనం ఎలాగొచ్చారో ఓట్లు కూడా అలాగే వెళ్ళారు. జనం చూస్తారు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ఎడ్యుకేషన్ డెవలప్ అయింది. ఇదివరకైతే టీవీలు సెల్ ఫోన్ ఉండేది కాదు. ఏది జరుగుతుందో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆయన చేశాడు, మంచి చేశాడు కాబట్టి ఓట్లు ఆయనకి వేశారు. బాగా చేశాడు పరిపాలన. ఆయనకి చేయలేదంటానికి లేదు, మంచిగానే చేశాడు ఆయన. ప్రజలందరూ ఆయనే కోరుకున్నారు. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి రెండోసారి. అత్యధిక మెజార్టీతో 52కి ఇంకా ఎక్కువ వస్తాయి ఆయనకి.